టీవీఎస్ ఐక్యూబ్ ని చూస్ చేసుకోవడం చాలా సులువు, కానీ అందులో ఏ వేరియంట్ తీసుకోవాలో నిర్ణయించుకోవడం చాలా కాంప్లికేటెడ్. దాన్ని ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. క్లియర్ చేసే ముందర ఒక చిన్న హెడ్స్ అప్. ఈ మే 2026 దాకా టీవీఎస్ లైనప్ చాలా తికమకగా ఎన్నో స్కూటర్లతో కాంప్లికేటెడ్ గా ఉండేది. దాన్ని టీవీఎస్ వాళ్ళు కాస్త సింప్లిఫై చేసి కొన్ని స్కూటర్లని తీశారు, కొన్ని అప్డేట్ చేశారు, కాస్త సింపుల్ గా ఈజీగా మార్చారు ఈసారి. అసలు బేస్ వేరియంట్ టీవీఎస్ ఐక్యూబ్ తో మొదలెడితే అది 1.07 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్ తో వస్తుంది. 2.2 kWh బ్యాటరీ ప్యాక్ అండ్ 94 కిలోమీటర్ల ఐడిసి రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఇంకా దీని రియల్ రేంజ్ వచ్చేసి ఎకో మోడ్ లో సోలో రైడ్ లో 70 కిలోమీటర్ల దాకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇందులో రైడ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సాఫ్ట్ అండ్ కుషీ సీట్స్ వలన దీని సస్పెన్షన్ సెటప్ కూడా బాగుంటుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ లో హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జార్బర్. అసలు ఈవీ స్కూటర్లలో చాలా కంఫర్టబుల్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. చాలా స్మూత్ యాక్సలరేషన్, రెండే రైడింగ్ మోడ్లు, ఈకో అండ్ పవర్ మోడ్. 0 to 40 kmph కి 4.2 seconds టైం పడుతుంది. ఒక స్మూత్ యాక్సలరేషన్ తో పాటు ఒక ఈవీ యాక్సలరేషన్ కిక్ కూడా ఇస్తుంది. ఇందులో 75 kmph ఈ టాప్ స్పీడ్. దాదాపు మన రైడ్స్ అన్నిటికీ ఈ టాప్ స్పీడ్ అనేది సరిపోతుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్. ఇందులో ఉండే కోస్టింగ్ రీజనరేషన్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. 80% దగ్గర మొదలయ్యి చార్జ్ తగ్గే కొద్దీ స్ట్రాంగ్ అవుతూ వెళుతుంది. నడపగా మీకే అలవాటు అయిపోతుంది అండ్ బాగా అనిపిస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ చూస్తే 0 to 80% దాకా 2 గంటల 50 నిమిషాల్లోనే, అంటే 3 గంటల లోపే ఛార్జింగ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫీచర్ అది. స్టోరేజ్ వచ్చేసి 30 లీటర్లు. ఒక హెల్మెట్ అండ్ ఒక పోర్టబుల్ ఛార్జర్ కి సరిపోతుంది. అంటే మన ప్రతిరోజు యూసేజ్ కి దాదాపు సరిపోతుంది. ఒక 5-inch TFT డిస్ప్లే వస్తుంది చాలా సింపుల్ ఫీచర్లతో. ఇందులో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది, SMS అండ్ కాల్ అలర్ట్స్ వస్తాయి. ఇంకా దీని అప్లికేషన్ లో అయితే జియో ఫెన్స్ సెట్ చేసుకోవచ్చు, ఇంకా రైడ్ స్టాటిస్టిక్స్ చూసుకోవచ్చు, ఛార్జ్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంతో మీకు చొగోరి ఛార్జింగ్ కనెక్టర్ వస్తుంది. ఆ ఛార్జింగ్ కనెక్టర్ ని బండికి ప్లగ్ చేయడమే ప్రతిరోజు కాస్త శ్రమతో కూడుకున్న పని. ఇంకా రేర్ డ్రమ్ బ్రేక్ వచ్చేసి వీక్ గా అనిపిస్తుంది. ఇంకా బ్లూటూత్ అలర్ట్స్ మాత్రమే వస్తాయి, బ్లూటూత్ కంట్రోల్స్ రావు. అంటే సాంగ్ వింటుంటే సాంగ్ పేరు వస్తుంది, లేదా కాల్ వస్తుంటే కాల్ ఎవరు చేస్తున్నారో చూపిస్తుంది, కానీ మీరు కంట్రోల్ చేసుకోలేరు. ఒకవేళ మీరు కనుక ప్రతిరోజు బండిలో 50 కిలోమీటర్లు దాటి నడపరు అన్నవేళ ఈ బండి చాలా మంచి వాల్యూ ఫర్ మనీ బండి లాగా ఉంటుంది. కానీ ఇంకాస్త రేంజ్ కావాలి అంటే ఐక్యూబ్ 3.1 kWh కూడా ఉంది. ఇది 1,20,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ లో వస్తూ 123 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అయితే దీని ఎకో మోడ్ లో నా రేంజ్ టెస్ట్ లో రియల్ రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్లు వచ్చింది. అన్నట్టు ఈ 3.1 kWh దాంట్లో 32 లీటర్ల స్టోరేజ్ వస్తుంది. అంటే 2.2 kWh వేరియంట్ తో పోలిస్తే 2 లీటర్లు ఎక్స్ట్రా స్టోరేజ్ వస్తుంది. ఇంకా 80% దాకా ఛార్జింగ్ చేసుకోవడానికి 4 hours టైం పడుతుంది. అంటే బేసిక్ గా కేవలం 13,000 ఎక్స్ట్రా కడితే 50% రేంజ్ పెరుగుతుంది అనమాట. 70 కిలోమీటర్ల రియల్ రేంజ్ బేస్ వేరియంట్ నుంచి ఈ వేరియంట్ కి 100 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల రేంజ్ పెరుగుతుంది. అదే 10,000 గనక అదనపుగా బడ్జెట్ ఉంటే ఐక్యూబ్ 3.5 kWh కూడా ఉంది. ఇది ఐడిసి రేంజ్ వచ్చేసి 145 కిలోమీటర్లు క్లెయిమ్ చేస్తే దీని రియల్ రేంజ్ దాదాపు 110 నుంచి 115 కిలోమీటర్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎకో మోడ్ లో. ఈ 3.5 kWh వేరియంట్ లో కూడా 32 లీటర్ల బూట్ స్పేసే వస్తుంది. 80% దాకా ఛార్జింగ్ చేయడానికి 4 గంటల 40 నిమిషాల టైం పడుతుంది. ఈ 3 ఐక్యూబ్ మోడళ్లు రకరకాల బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది, కానీ ఈ మూడిటికి రకరకాల కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. కానీ ఆ కలర్లన్నీ కూడా చాలా సింపుల్ అండ్ న్యూట్రల్ లుక్ ఇస్తుంది. ఒక ఫ్యామిలీ స్కూటర్ పర్పస్ కి సరిపోయేట్టుగా ఉంటుంది. ఐక్యూబ్ 3.1 అండ్ 3.5 kWh చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ప్యాకేజెస్ అనమాట. నేను స్కూటర్ల ప్రైస్ రేంజ్ తగ్గట్టు స్కూటర్ మోడల్ కి తగినట్టుగా ఒక గ్రాఫ్ చేశాను. అందులో మీరు చూస్తే 3.1 అండ్ 3.5 kWh వేరియంట్స్ వచ్చేసి వాటి కాంపిటీషన్ లో ఉన్న చేతక్ అండ్ ఏథర్ స్కూటర్లు సిమిలర్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చే ఆ వేరియంట్స్ తో పోలిస్తే కాస్త చవకగా ఉంది. అఫ్ కోర్స్ దానికి కారణం ఉంది. ఆ స్కూటర్లతో పోలిస్తే ఐక్యూబ్ లో టెక్ తక్కువ, కానీ ఆ టెక్ తగ్గించిన దాని బదులు రేంజ్ ఇచ్చారు కాబట్టి ఆ ట్రేడ్ ఆఫ్ అండ్ కాంప్రమైజ్ ఇట్స్ రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. కానీ మీకు కూడా నాలాగే స్కూటర్ డాష్ బోర్డ్ లో టెక్ ఉంటే బాగా అనిపిస్తుందా? దెన్ దేర్ ఈస్ ఐక్యూబ్ ఎస్. అసలు ఈ వేరియంట్ అయితే కొద్ది నెలల ముందు దాకా
3.1 అండ్ 3.5 కిలో వాటర్ వేరియంట్స్ తో పాటు వచ్చేది చాలా తికమకగా ఉండేది. అంటే ఐక్యూబ్ లోను అదే బ్యాటరీ వేరియంట్స్, ఐక్యూబ్ ఎస్ లోను అదే బ్యాటరీ వేరియంట్స్ తో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నది. ఇప్పుడు వాటిని తీసేసి కాస్త సింప్లిఫై చేశారు. థ్యాంక్స్ టీవీఎస్. ఇప్పుడు ఇది 4.7 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో వస్తూ 175 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ తో వస్తుంది. దీని రియల్ రేంజ్ దాదాపు 130 నుంచి 140 కిలోమీటర్ల రేంజ్ దాకా ఇస్తుంది. ఇప్పుడు ఐక్యూబ్ ఎస్ లో టాప్ స్పీడ్ కూడా కాస్త మెరుగుపడింది, 82 kmph కి చేరుకుంది. ఇంకా దీంతో కాస్త ఫాస్టర్ హోమ్ ఛార్జింగే వస్తుంది. 80% దాకా 4 గంటల్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. 7-inch TFT డిస్ప్లే, ఇందులో మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ సేవ్ చేసుకోవచ్చు, బ్లూటూత్ ఫీచర్ల కోసం కంట్రోల్ ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే కనుక 1,52,000 ఎక్స్-రూమ్ ప్రైస్ కి చాలా మంచి అప్గ్రేడెడ్ వేరియంట్ అనే చెప్పుకోవాలి. ఈ ప్రైస్ పాయింట్ నుంచి టీవీఎస్ ఐక్యూబ్ వచ్చేసి కాస్త ఒంటరిగా ఉంటుంది మిగతా ఈవీ స్కూటర్లతో పోలిస్తే. దానికి కారణం ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్ దాటి అసలు ఏ బ్రాండ్ కూడా ఇంత భారీ బ్యాటరీ ప్యాక్ ని ఆఫర్ చేసే స్కూటర్ ఇంకా తేలేదు. అఫ్ కోర్స్ దేర్ ఇస్ సింపుల్ వన్ అల్ట్రా, అయితే దానికి టీవీఎస్ కి ఉన్నంత సర్వీస్ సెంటర్లు, ఉన్నంత షోరూమ్లు, అంత ఎక్స్పాండెడ్ నెట్వర్క్ లేదు కాబట్టి దాన్ని నేను దీంట్లో పరిగణించలేదు. ఒకవేళ మీకు రేంజ్ ఇంకా కావాలి అనుకుంటే అప్పుడు ఐక్యూబ్ ఎస్టీ ఉంది. 5.3 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ 1,74,000 ఎక్స్-రూమ్ ప్రైస్ లో వస్తూ 212 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. రియల్ రేంజ్ ఖచ్చితంగా 150 కిలోమీటర్ల పైచులుగే రావచ్చు ఎకో మోడ్ లో. అయితే ఒక కాంప్రమైజ్ వచ్చేసి ఎక్కువ రేంజ్ అంటే పెద్ద బ్యాటరీ అంటే మరింత బరువు ఎక్కువ ఉంది కాబట్టి బండి యాక్సిలరేషన్ తక్కువ వేస్తుంది. 0 to 40 kmph ఐక్యూబ్ అండ్ ఐక్యూబ్ ఎస్ లో 4.2, 4.3 సెకండ్స్ లో చేరుకోవచ్చు అనుంటే ఇందులో 4.5 సెకండ్స్ పడుతుంది. ఛార్జింగ్ టు 80% 4.5 hours లోనే చేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మీకు ఐక్యూబ్ ఎస్ లో వచ్చిన డాష్ బోర్డే వస్తుంది కానీ ఇది ఒక టచ్ స్క్రీన్ డిస్ప్లే, దాంతో పాటు హ్యాండిల్ జాస్టిక్ కూడా ఉంటుంది. అంతా సరే, ఐక్యూబ్ ఎస్ అండ్ ఐక్యూబ్ ఎస్టీ లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇందులో కూడా ఐక్యూబ్ బేస్ వేరియంట్ లాగానే అదే చొగోరి కనెక్టర్, ఆ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఉండే శ్రమ ఇందులో కూడా ఉంది. సెకండ్ది, ఇంత ప్రీమియం ప్రైస్ కి డాష్ బోర్డ్ లో మ్యాప్ నావిగేషన్ రాదు. అండ్ మూడవది, యాప్ ఫీచర్లలో మీకు జిఎఫ్ఎన్స్ ఉంటుంది, రైడ్ స్టాటిస్టిక్స్ చూసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ అసలు ఈ ఫీచర్ల కోసం ప్రతి సంవత్సరం ₹1,000 సబ్స్క్రిప్షన్ కట్టాలి. అది చాలా ఎక్స్పెన్సివ్ అది. ఇంకా దీని డాష్ బోర్డ్ ఇంటర్ఫేస్ కూడా చాలా బేసిక్ గా ఉంటుంది. డాష్ బోర్డ్ లో ఎటువంటి సిమ్ కార్డ్ ఉండదు కనుక మీరు టర్న్ బై టర్న్ నావిగేషన్ పెట్టుకుంటే ఫోన్లో నావిగేషనే వయా బ్లూటూత్ డాష్ బోర్డ్ మీద చూపిస్తుంది. కాబట్టి ఫోన్ చాలా వేగంగా వేడెక్కిపోయి బ్యాటరీ తాగేస్తుంది. ఇంకా డాష్ బోర్డ్ లోకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం చాలా టైం టేకింగ్. ఒక 15-20 నిమిషాలు టైం పడుతుంది ప్రతి చిన్న డాక్యుమెంట్ కి. ఆ చిన్న ప్రాసెస్ గగనంలో అనిపిస్తుంది. సరే, అల్టిమేట్ క్వశ్చన్, ఏ వేరియంట్ మీరు చూస్ చేసుకోవాలి? ఫండమెంటల్ గా చూస్తే ఐక్యూబ్ అనేది చాలా సింపుల్ స్కూటర్, తలకాయ నొప్పి లేని మంచి బండి, చాలా మంచి కంఫర్ట్ అండ్ మంచి రేంజ్ తో. అయితే ఒకే ఒక కండిషన్ ఉంది. మీరు బండి నడిపి అంటే 50 కిలోమీటర్ లోపే బండి మీరు నడిపి తిరిగి వచ్చాక 2-3 గంటలు కనీసం బండిని ఛార్జింగ్ పెట్టిన తర్వాతే సెకండ్ టైం బండిని బయటికి తీసే ఉపయోగం ఉంటే ఆ యూస్ కేస్ అయితేనే మీకు ఐక్యూబ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందులోనూ ఐక్యూబ్ 3.1 అండ్ 3.5 కిలో వాట్ అవర్ చాలా మంచి డీల్గా అనిపిస్తుంది. నావిగేషన్ కావాలంటే ఒక ₹1,000 ఫోన్ స్టాండ్ పెట్టేసుకుంటే ఫోన్ ఎలాగూ ఉంటుంది. ఎలాగూ మన ఊర్లో మన సిటీలో మనకి నావిగేషన్ పెద్ద ఉపయోగపడదు ఫర్ ద రెగ్యులర్ కమ్యూట్స్ కనుక ఓకే. అదే చాలా ఫ్రీక్వెంట్గా 100 కిలోమీటర్లు దాటి 120 కిలోమీటర్లు దాటి నడిపే పని అయితే రేంజ్ ఎక్కువ కావాలి అన్న వేళ పెద్ద బ్యాటరీ ప్యాక్తో వచ్చే ఐక్యూబ్ ఎస్ అండ్ ఐక్యూబ్ ఎస్టీ టెంప్టింగ్గా ఉండొచ్చు, కానీ అది మంచి వాల్యూ కాదు. ఎందుకంటే అందులో మీకు ఫాస్టర్ ఛార్జింగ్ లేదు, పబ్లిక్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. కనుక అన్ని కిలోమీటర్లు మీరు నడిపేటప్పుడు చాలా తరచుగా రేంజ్ యాంగ్జైటీ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఛార్జింగ్ పెట్టే ఆ యాంగ్జైటీ వస్తూ ఉంటుంది. కనుక అంత రేంజ్ వాడే యూస్ కేస్ అయితే గనక పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్ ఉన్న వేరే బండి చూసుకుంటే బెటర్. 60-70 కిలోమీటర్ల లోపు అయితే ఐక్యూబ్ నేను చెప్పిన వేరియంట్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ వేరియంట్స్ గురించి, ఈ బండ్ల గురించి మీకు అనిపిస్తుందో, మీ దగ్గర టీవీఎస్ ఐక్యూబ్ ఏ వేరియంట్ ఉన్నా కూడా మీ ఎక్స్పీరియన్స్ అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్స్లో తప్పక తెలియజేయండి. కమ్యూనిటీకి చాలా ఉపయోగపడుతుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో.